ఆయన నామాన్ని మహిమపరచలాగున సిద్ధంగా ఉన్న వారందరూ కూడా స్తోత్రాలు చెప్దామా? సంతోషంగా ఎంతమంది ఉన్నారు? సంతోషంగా ఆయన సన్నిధిలో గడపడానికి వచ్చిన వారందరూ కూడా ఆయనకి స్తుతులు అర్పించాలి. యాడికి తించేదము, పరవశించి ఆరాధించదం. కొనియాడికి తించేదము, పరవశించి ఆరాధించదం. పశువుల పాకలో దేవకుమారుడు దీనుడై పుట్టెను మానవాళికి. ఆకాశాన దూతలు పాడి స్తుతించిరి, గొల్లలు జ్ఞానులు పూజించిరి. యూదయ దేశమున దావీదుపురమందు శ్రీ యేసు జనించేది నా గర్భమున. యూదయ దేశమున దావీదుపురమందు శ్రీ యేసు జనించేది నా గర్భమున. పరలోకనాథుండు ధరునుద్భవించాడు, ఇమ్మానుయేలుగా నేడు తోడుగా ఉన్నాడు. రండి చూడగ వెళ్ళేదా, రక్షకుని భజించేదా, కనరెండి తనయుని కొలిచేదం. రండి చూడగ వెళ్ళేదా, రక్షకుని భజించేదా, కనరండి తనయాని చేదము. పశువుల పాకలో దేవకుమారుడు దీనుడై పుట్టెను మానవాళికి. ఆకాశాన దూతలు పాడి స్తుతించిరి, గొల్లలు జ్ఞానులు పూజించిరి. పొలము సామ్రాణి బంగారు కానుకలు సన్నటికి అర్పించు నీ హృదయం. అక్షయుడు దేవుండు రక్షకుడు వచ్చాడు, మోక్షాన్ని తెచ్చాడు ఈ మానవ మనుగడకు. బోళము సామ్రాణి బంగారు కానుకలు సరిరావు ఎన్నటికి అర్పించు నీ హృదయం. అక్షయుడు దేవుండు రక్షకుడు వచ్చాడు, మోక్షాన్ని తెచ్చాడు ఈ మానవ మనుగడకు. ఆశాకరుడు యేసు, ఆలోచనకర్త క్రీస్తు, బలవంతుడు అయిన వాడు మహారాజు. ఉల్లాసముతో పాడేదా, ఆనందముతో మ్రొక్కేదా, ఆది సంబోతుని ఆర్భాటించేదం. పశువుల పాకలో దేవకుమారుడు దీనుడై పుట్టెను మానవాళికి. ఆకాశాన దూతలు పాడి స్తుతించిరి, గొల్లలు జ్ఞానులు
పూజించిరి. మనసే పులకించెను క్రీస్తు జన్మతో, తనువే తెరించెను రాజు రాకతో. కొనియాడికి తించెదము, పరవశించి ఆరాధించెదం. కొనియాడికి తించెదము, పరవశించి ఆరాధించెదం. కొనియాడికి తించెదము, పరవశించి ఆరాధించెదం. కొనియాడికి తించెదము, పరవశించి ఆరాధించెదం. హల్లెలూయా. ఆయన అద్వితీయ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రార్థించుకుందాం. తదుపరి వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గనుడా, గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన అద్వితీయ నామమునకు మహిమ కలుగునుగాక. ఇదిగో నాయనా, ఈ సమయంలో ఆరాధనలో మమ్మల్ని నడిపించిన రీతిని బట్టి మేము మహిమ చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నాయనా, ఇంతవరకు మమ్మల్ని కీర్తనలను, ఈ యొక్క కీర్తనల ద్వారా, మా యొక్క ఆరాధన ద్వారా మీరెంతగానో మహిమపరచబడ్డారని మేము విశ్వసిస్తున్నాం నాయన. ఇదిగో నాయన, మాకు ఇచ్చినటువంటి సమయమును సద్వినియోగపరచుకునేలాగాను కృపను దయచేయమని వేడుకుంటున్నాం నాయన. ఇదిగో నాయన, ఈ సమయంలో వాక్య భాగంలోనికి వెలుచుండగా సిద్ధపాటు కలిగిన మనస్సును మాకు దయచేసి జీవార్థమైన మాటలు చేత మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం నాయన. బోధిస్తున్నట్టు దైవజనులకు మంచి ఆత్మీయ జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. వాక్యంలో మమ్మల్ని అందరినీ ఉజ్జీవింప చేయలాగున, తద్వారా మా యొక్క జీవితాలను సరిచేసుకునేలాగున కృపను, శక్తిని, సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని దయచేయమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి ప్రతి ఒక్కరు కూర్చున్నట్లయితే వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినపు కార్యక్రమానికి చేరువచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక శుభాలు తెలియపరుస్తూ, ఇప్పటి వరకు కీర్తనల ద్వారా దేవుని మహిమపరిచారు. మరికొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి క్రిస్మస్ ఆరాధనలు లోకమంతా జరుగుతున్నాయి. క్రిస్మస్ ఒక మాట చెప్పాలి అంటే ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ ఆర్ ఫెస్టివల్ ఆర్ సెలబ్రేషన్ ఏదైనా ఉంది అని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? ప్రపంచంలో ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ ద వరల్డ్ చెప్పాలి. ఏంటి చెప్పాలి? క్రిస్మస్. ఎందుకంటే అనేక పండగలు, అనేక సెలబ్రేషన్స్ కొన్ని ప్రాంతాలే జరుగుతాయి, కొన్ని దేశాల్లోనే జరుగుతాయి, కొన్ని ప్రాంతాల్లోనే ఉంటాయి. కానీ క్రిస్మస్ ప్రపంచాల్లో, దేశాలలో మనుషులున్న ప్రతి చోట జరిగేదే క్రిస్మస్. అలాంటి అతిపెద్ద సెలబ్రేషన్లో మనం ఉన్నాం. అయితే ఈ అతిపెద్ద సెలబ్రేషన్లో ఆత్మీయత అనేది ఇప్పుడు కోల్పోకూడదు. సెలబ్రేషన్లో ముఖ్యమైన సంతోషం ఏమిటంటే ఆయన శరీరరీతిగా మనల్ని విమోచించటానికి ఈ భూమి మీదకి వచ్చారు. మానవులకు ఇవ్వబడినటువంటి అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదం. ఈ భూమి మీద మనం ఏదైనా కలిగి ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ ధన్యులుగా దేవుని కలిగిన ప్రజలుగా మనం ఉన్నామని చెప్పటానికి మనం అందరం కూడా ఆనందిస్తున్నాం. ఈరోజు ఒక మాట మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. క్రిస్మస్ అనగానే అలంకరణలు, లేకపోతే వింతైనటువంటి సంతోషాల గురించి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ మధ్య ఒక చోట నుంచి నాకు ఆహ్వానం వచ్చింది. పలానా ఊర్లో అతిపెద్ద స్టార్ పెడుతున్నామండి, అక్కడ భోజనాలు పెట్టుకుంటున్నాం, మీరు వచ్చి మమ్మల్ని నడిపించాలి అన్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈ స్టార్ ఏమిటి, ఇదేమిటని. కొన్నిసార్లు మనం ఆలోచిస్తూ ఉంటాం, లోకపాపడలు ఆలోచన చేసేటప్పుడు ఆత్మీయత ఇది ఎవరు పెట్టారు, ఈ ఆచారం ఏమిటి. కొన్నిసార్లు బైబిల్లో అలాంటి వాటికి ఎక్కడ సమాధానం దొరకదు. అయినప్పటికీ కొన్నిసార్లు మనం ఆత్మీయతలోనికి ఆలోచన చేసినప్పుడు బైబిల్ గ్రంథంలో మనకు కనిపించేటటువంటి ఒక నక్షత్రం ఉంది. ఆ నక్షత్రాన్ని తూర్పు దేశపు జ్ఞానులు చూశారు. చూసి
అది రక్షకుని యొద్దకు నడిపించటానికి ఒక మార్గాన్ని చూపించింది. దాని గురించినటువంటి ఆత్మీయ భావాన్ని, మూలాలు నేను మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ భావం ఎక్కడొచ్చింది అనంటే సంఖ్యాకాండ గ్రంథంలో 24వ అధ్యాయము 17వ వచనంలో, సంఖ్యాకాండ గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనంలో, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనము చేయను అన్నారు. మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ నక్షత్రాన్ని గురించి మనం మాట్లాడేటప్పుడు ఇది గొప్ప నక్షత్రం, ఇట్స్ ఎ గ్రేట్ స్టార్. ఎందుకు అయ్యింది అని అంటే, ఒకసారి మనం మూలంలోకి వెళ్ళినట్లయితే ఆశీర్వాదము, శాపము, మానవులు ఆశీర్వాదానికి శాపానికి మధ్య ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వాదం వైపు నడిపించటానికి ఎప్పుడూ ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ నక్షత్రము ఈ సంఖ్యాకాండ గ్రంథంలో చెప్పబడిన మాటలు, పర్టిక్యులర్ వర్డ్స్ మీకు చెప్పాలి అంటే ఈ సందర్భంలో 3 వ్యక్తులు మీకు తెలియపరచాలి. వాళ్ళు ఎవరయ్యా అంటే బాలాకు, బిలాము, అబ్రహాము. అబ్రహాము గురించి మీ అందరికీ తెలిసిందే. అబ్రహాము గురించి అనేక సార్లు మీరు వినే ఉంటారు. ఈ బాలాకు, బిలాము ఎవరు, ఈ సందర్భం ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటిగా అబ్రహాము గారి గురించి చూద్దాం. అబ్రహాము గారిని దేవుడు ఆహ్వానించారు. ఆదికాండము 12వ అధ్యాయంలో మొదటి 3 వచనాలని మనం చూసినప్పుడు అబ్రహాముని దేవుడు పిలిచి, నీ స్వజనాంగాన్ని విడిచిపెట్టి నేను చూపించబోయే దేశానికి వెళ్ళువయ్యా, నీకు నేను భూభాగాన్ని ఇస్తాను, నీకు నేను సంతానాన్ని ఇస్తాను, నిన్ను దీవించు వారిని దీవించేదను, నిన్ను శపించు వారిని శపించేదను. ఈ మాట గుర్తుపెట్టుకోండి. అబ్రహాము గారితో దేవుడు చెప్పిన మాట, అబ్రహామా, నిన్ను నీ సంతానాన్ని ఎవరైనా దీవిస్తే వాళ్ళని దీవిస్తాను, ఎవరైనా శపిస్తే నేను వాళ్ళని శపిస్తాను అని చెప్పారు. ఆ మాట అలా పెట్టుకున్న తర్వాత అబ్రహాము దగ్గర నుంచి జనం ముందుకు వెళుతున్నారు. అబ్రహాము తర్వాత తరాలు గతించి ముందుకు వెళుతూ ఉన్నాయి. ఈ క్రమంలో అబ్రహాము తర్వాత వెళ్ళేటువంటి క్రమంలో మోషే వచ్చాడు. మోషే తర్వాత ప్రజలు వచ్చారు. ఈ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉండేటువంటి ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్నారు. ఈ బానిసలుగా ఉన్న ప్రజల్ని దేవుడు మోషే నాయకత్వంలో బయటికి నడిపిస్తున్నారు. బయటికి నడిపించేటప్పుడు ఎరుకో దగ్గర మోయాబు మైదానం దగ్గరికి వచ్చాక వారు తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్నారు. ఈ శిబిరాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ విస్తారమైన జనాన్ని చూసి, అయ్యో ఎంత జనాభా ఉన్నారే, వీళ్ళ ముందు మనం నిలబడగలమా అని ఆ శిబిరాలు వేసుకున్నటువంటి దేశము మోయాబు దేశానికి రాజు బాలాకుకు భయం వచ్చింది. ఇప్పుడు బాలాకుని గురించి మనం ఆలోచన చేద్దాం. బాలాకు వెంటనే భయపడి బిలాం అనే ప్రవక్తను పిలిచాడు. బిలాం అనే ప్రవక్తను పిలిచి, ప్రవక్త నా కోసం ఈ ప్రజలను శపించు అన్నారు. మనం ఇందాక అనుకున్నాం ఆది కాండంలో ఏమని, అబ్రహాము గారికి దేవుడు ఏం చెప్పారు, నిన్ను నీ సంతానాన్ని దీవించు వారిని దీవిస్తాను, శపించు వారిని శపిస్తాను అన్నాడు. ఇప్పుడు బాలాకు ఏమంటున్నాడు, ఏ అబ్రహాము సంతానం అయితే ఉందో, ఏ ప్రజలనైతే శపిస్తే శపించబడతారో, దీవిస్తే దీవించబడతారో ఆ ప్రజల్ని ఈ బాలాకు అంటున్నాడు బిలామును పిలిచి, బిలామా ఈ ప్రజలని నా కోసము శపించు అంటున్నాడు. అవుతుందా? ఎప్పుడైనా అవుతుందా? జాగ్రత్తగా గమనించండి. సంఖ్యాకాండ గ్రంథం 22వ అధ్యాయము 5-6 వచనాలు. కాబట్టి అతడు బేయేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమునందలి నది యొద్దకు పేతేరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను, చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను. ఎవరు వేరు? ఇశ్రాయేలు ప్రజలు. ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. భూమిని అంతా కప్పేసినంత విస్తారమైన జనం వచ్చారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనులను శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలము నొందెదనేమో. బాలాకు అంటున్నాడు, అయ్యా వెళ్ళి ఈ ప్రజలను శపించు నా కోసం. సాధ్యమవుతుందా?
ప్రియులారా, మనం అందరం కూడా దేవుని బిడ్డలమే. దేవుని బిడ్డలుగా మనకుండేటువంటి ప్రివిలేజ్, ఆధిక్యత ఏమిటంటే, మనల్ని ఎవరైనా దీవిస్తే వారు దీవించబడతారు, మనల్ని ఎవరైనా శపిస్తే వారు శపించబడతారు. మనం అబ్రహాము సంతానం. కొన్నిసార్లు జగడాలు వచ్చినప్పుడు విపరీతమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. మనల్ని ఎవరైనా తిడితే మన కోపం వస్తుంది. బాధపడకండి, ఆ మాటలన్నీ కూడా మనకేం తగలవు. దేవుడు చెప్తున్నాడు, నిన్ను దీవించే వారిని నేను దీవిస్తాను, నిన్ను శపించే వారిని శపిస్తాను. ఇంత గొప్ప జనాన్ని ఈ రాజు వచ్చాడు. ఈ రాజు వచ్చి ఈ మాట అనేసరికి, అయ్యా ఏం చేద్దాం, ఈ వాగ్దాన ప్రజలను శపించాలంటే ఏం చేద్దామంటే ఒక ప్రవక్తను తీసుకొచ్చారు. ఈ ప్రవక్తను తీసుకొచ్చినప్పుడు ఈ ప్రవక్తను తీసుకెళ్ళి ఈ బిలాము ప్రవక్తను వెళ్ళి శపించమంటే 4 ప్రదేశాలు తిప్పాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఒక ప్రదేశానికి తీసుకువెళ్ళాడు, ఇదిగో ఈ ప్రజలు చూడు, ఇక్కడ కుదరలేదు, వేరే డైరెక్షన్ తీసుకెళ్ళాడు, ఇక్కడ కుదరలేదు, వేరే డైరెక్షన్, 4 డైరెక్షన్లు తీసుకెళ్తున్నాడు. ఈ బిలాము శపించటానికి నోరు విప్పితే దీవెన మాటలు వస్తున్నాయి. ఈ బిలాము శపించటానికి నోరు తెరిస్తే ఆ ప్రజలను చూసి ఆశీర్వాదాలు వస్తున్నాయి. దేవుడు చెప్పాడు, అయ్యా నా ప్రజలను ఆశీర్వదించే అధికారం ఇస్తాను. శపించటానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక రాజు విసుగుపోయాడు. మోయాబు రాజు బాలాకు విసుగుపోయాడు. ఇక్కడ కాదు మరొక చోటకు తీసుకువెళ్తున్నాడు, ఇక్కడ కాదు మరొక చోటకు తీసుకెళ్తున్నాడు. 4 ప్రదేశాలు తిప్పిన తర్వాత రాజు బాలాకు కోపం వచ్చి, నువ్వు నోరుమి, బిలాము నువ్వు నోరు మూసుకో, మాట్లాడకు. ఎందుకో తెలుసా, నీ నోరిప్పి శపించమంటే నువ్వు దీవిస్తున్నావు, నువ్వు నోరిప్పి వారిని శపించమంటే వారిని దీవిస్తున్నావు కనుక ఇదిగో నీవు నోరు మాట్లాడక. ఇంకా రాజు కోపం వచ్చింది. దేవుడు, అందుకే మనం అనుకుంటాం సాధారణంగా, మనకు ఒక సామెత ఉంటుంది, ఒక వ్యక్తిని బాగు చేయాలన్నా పాడు చేయాలన్నా ఎవరు సాధ్యం? దేవునికే సాధ్యం, మనుషులకు సాధ్యం కాదు. మనుషులు ఎన్ని శాపనాలు పెట్టినా ఎన్ని విమర్శించినా దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వదింపబడతాం. మీకు ఇందాక చెప్పాను, ఆశీర్వాదము శాపము అనే పదాలు 2 దేవునికి చెందినవే, మనుషులకు చెందినవి కాదు. అది ఆశీర్వాదము శాపము ఈ 2 మాటలు కూడా దేవునికి చెందినవే. ఆ 2 చేయగలిగిన వాడు ఆయనే, ఆ 2 చేయగలిగిన వాడు. ఇక మూడవదిగా ఈ బిలాము దగ్గరికి వచ్చేసరికి చూడండి, 23వ అధ్యాయము 8వ వచనం. ఏమని శపించగలను, దేవుడు శపించలేనిదే ఏమని భయపెట్టగలను, దేవుడు భయపెట్టలేదే. చూడండి, నన్ను నువ్వు ఒత్తిడి చేస్తున్నావు వీరిని శపించమని, నన్ను నువ్వు ఒత్తిడి చేస్తున్నావు వారిని శపించమని, కానీ దేవుడు సెలవివ్వట్లేదయ్యా. ఆ ప్రజలను శపించటానికి నేను ఎంతో ప్రయత్నిస్తున్నాను. ఆఖరికి ఈ బిలాము కూడా మనసులో ఆశ కలిగి ఉంది. రాజు బాలాక్ అంటున్నాడు, ఇంటెడు బంగారం ఇస్తానయ్యా, శపించు, నీకు కావలసినంత ఆస్తి ఇస్తాను, శపించు. రాజే స్వయంగా వచ్చి బ్రతిమాలుతున్నాడు, ఎన్నో ఆఫర్స్ ఇస్తున్నాడు, బంగారం ఇస్తానంటున్నాడు, ధనం ఇస్తానంటున్నాడు. ఇంకా నోరు తెరిచి అడిగితే ఇంకా ఏమైనా ఇస్తాడేమో. ఒక ఆలోచన, ఒక ఆశ ఈ ప్రవక్తకు కూడా వచ్చింది. ఈ ప్రవక్త పరిగెడుతున్నాడు. పరిగెట్టేటప్పుడు ఈ లోపుగా దేవుని కోపం వచ్చింది, గాడిదకు నోరొచ్చింది. గాడిద బుద్ధి చెప్తుంది, ఏమయ్యా ఎక్కడికి పరిగెడుతున్నావు? కత్తి దూసినటువంటి దూత ఎదురుగా వచ్చాడు. వచ్చి ఒక్క అడుగు ముందుకేస్తే నీ తల తెగబడిపోద్ది, జాగ్రత్త, నువ్వు శపించటానికి బయలుదేరుతున్నావేమో. ఎందుకో తెలుసా, మీకు ఇన్ని విషయాలు ఎందుకు చెప్పానో తెలుసా? అబ్రహాముకి ఇచ్చిన మాట, అబ్రహామా నీ బిడ్డలు నీ సంతానాన్ని ఎవరైతే దీవిస్తారో వారిని నేను దీవిస్తాను, ఎవరైతే శపిస్తారో వారిని నేను శపిస్తాను. కనుక జాగ్రత్త. ఈ బిలాము ఆ అనుభవాన్ని చూశాడు, భయపడ్డాడు. భయపడి అక్కడి నుంచి వెనుదిరిగిపోయాడు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, ఈ నక్షత్రం గురించి ఎందుకు వచ్చింది, ఈ విషయాలన్నీ మాకు ఎందుకు చెప్పారు అంటే, ఇదే బిలాము తర్వాత మాట్లాడుతున్నాడు. ఈ బిలాము ఎవరయ్యా? ఈ బిలాము అన్యదేశానికి చెందినటువంటి వాడు. ఈ బిలాము ఆ ప్రాంతానికి వచ్చాడు. వచ్చి ఆ ప్రాంతములో ఉంటుండగా, ఆ ప్రాంతంలో శపించటానికి ఉంటుండగా దేవుడు దాన్ని ఏం చేశాడయ్యా అన్నట్లయితే, తన చేత అదే ప్రవచనాన్ని చెప్పటానికి ప్రయత్నిస్తున్నాడు.
ఇప్పుడు ఇదే బిలాము నక్షత్రాన్ని గురించి మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి. ఇప్పుడు 24వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినప్పుడు 17వ వచనం మధ్యను, నక్షత్రము యాకోబులో ఉదయించెను, రాజదండము ఇశ్రాయేలీల నుండి లేచెను. ప్రియులారా, ఇప్పటి వరకు చెప్పాను మీకు. ఎందుకనంటే ఈ మొదటగా ఈ మాట చెప్పి మిమ్మల్ని నేను ముందుకు తీసుకువెళ్ళాను. మోయాబు మైదానానికి తీసుకువెళ్ళాను, బాలాకు రాజు దగ్గరికి తీసుకువెళ్ళాను, బిలాము ప్రవక్త దగ్గరికి తీసుకువెళ్ళాను. వీళ్ళ ఇంటెన్షన్ అంతా ఏమిటయ్యా అంటే ఇశ్రాయేలు ప్రజలను శపించాలి. ఏ వ్యక్తి శపించటానికి ముందుకొచ్చాడో అదే వ్యక్తి చేత మెస్సయ్యను గూర్చినటువంటి ప్రవచనాన్ని ఇక్కడ చెప్తున్నారు. అదే నక్షత్రం. అయ్యా, ఈ జాతిని లేకుండా చేయాలనుకుంటున్నావే, ఈ జాతిలో నుంచి యూదా నక్షత్రము లేవనెత్తబడాలి. ఈ జాతిని లేకుండా చేయాలనుకుంటున్నావే, ఈ జాతిలో నుంచి రాజదండము లేవబడాలి. ఈ జాతి ఎందుకు స్పెషల్? ఎందుకు దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడు? ఎందుకు ఇశ్రాయేలు సో స్పెషల్? కారణం ఏమిటయ్యా అంటే, ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే అలనాడు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో అంటున్నారు కదా, నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరము కలగ చేసేదను, అది నిన్ను మడిమ మీద కొట్టి నువ్వు దానిని తల మీద కొట్టెదవు. వైరము ప్రారంభమైంది, జగడము ప్రారంభమైంది. అపవాది మొదటి నుంచి కూడా ఆ సంతానం మీద పగబట్టి ఉన్నాడు. కానీ దేవుడు ఆ సంతానాన్ని భద్రపరుస్తున్నాడు. ఆ సంతానము ద్వారా మెస్సయ్య రావాలి. ఇక్కడ జరిగే వైరం అదే, ఇక్కడ జరిగే వైరం అదే. అయ్యా బిలాము, వెళ్ళి ఈ ఇశ్రాయేలు ప్రజల్ని నువ్వు శపించు అని అంటే ఎన్నో ప్రయత్నాలు చేశాడు, విఫలమయ్యాడు. గాడిద బుద్ధి చెప్పింది. ఫైనల్గా జరిగింది ఏమిటయ్యా అంటే, ఇదిగో అదే జనాంగం, ఏ జనాంగాన్ని నువ్వు శపించాలనుకున్నావో అదే జనాంగము నుంచి ఇదిగో రాబోతున్నటువంటి మెస్సయ్యను గురించి ఒక ప్రవచనం అయితే పలకబడిందిగా మనం చూస్తూ ఉన్నాం. అదేమంటున్నారయ్యా అంటే, యూదా నక్షత్రం. ఎక్కడి నుంచి వస్తుంది నక్షత్రము అంటే, యాకోబులో ఉదయించను, రాజదండము ఇశ్రాయేలీల నుంచి వచ్చును. ఇక్కడ రెండు మాటలు మనం చూస్తున్నాం. ఒకటి నక్షత్రము, రెండు రాజదండము. ఒకటి నక్షత్రము, రెండు రాజదండాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఈ రెండు వేరు వేరు మాటలు. ఇందులో మనం చూసినప్పుడు మొదటగా యాకోబు నుండి ఒక నక్షత్రము ఉదయిస్తుంది. గమనించండి. యాకోబు అనగా ఇశ్రాయేలు ప్రజలు, యాకోబు అనగా ఇశ్రాయేలీలు. యాకోబుకు దేవుడు పెట్టిన పేరు యాకోబా. మోసగడ, నీ పేరుకి యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు, అనేక జనములకు తండ్రివి నువ్వు. ఈ ఇశ్రాయేలీలకు 12 మంది సంతానము. ఆ 12 మంది సంతానమే ఇశ్రాయేలీల 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల నుంచి ఏం రావాలట? యాకోబు నక్షత్రములో ఉదయించును. మెస్సయ్య ఇక్కడి నుంచే రావాలయ్యా. ఈ 12 గోత్రాల నుంచి దేవుడు ఒక ప్రణాళికాబద్ధంగా ఇదిగో ఒకరి నుంచి అనేక మందిని విస్తరింపచేసి దాస్యత్వము నుంచి విడుదల చేసి ఒక రాజ్యంగా చేయటంలో దేవుని ప్రణాళిక ఏమిటంటే, ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన వర్తమానం ఏమిటి? విమోచనకు ప్రజలందరూ కొరకైనటువంటి ఒక వ్యక్తి వచ్చే కుటుంబము, ఒక వ్యక్తి వచ్చే జాతిని, ఒక వ్యక్తి వచ్చేటటువంటి మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఆ ఏర్పాటులో భాగంగా ఏం జరుగుతుందయ్యా అన్నట్లయితే, ఇదిగో యాకోబులో నుంచి నక్షత్రము ఉదయించబోతుంది. ఇదే మాటలు మనం చూసినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. ఈ జ్ఞానులు వచ్చినప్పుడు వారికి ఆ మార్గం ఎలా తెలిసింది? అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు తెలియలేదు, అక్కడున్న యూదులకు తెలియలేదు, అక్కడున్న మత పెద్దలకు తెలియలేదు, అక్కడున్న ప్రధానులకు తెలియలేదు, అక్కడున్న ధర్మశాస్త్రోపదేశకులకు తెలియలేదు. ఎక్కడో ఉన్నటువంటి ఆ తూర్పు దేశపు జ్ఞానులకు ఎందుకు తెలిసిందయ్యా? వీరిని గురించి బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు దానియేలు గ్రంథంలో వారి గురించి పేర్కొనబడింది, నిర్గమాకాండ గ్రంథంలో వారి గురించి పేర్కొనబడింది, సంఖ్యాకాండ గ్రంథంలో వారి గురించి పేర్కొనబడింది. ఈ ఇశ్రాయేలు ప్రజలు పరదేశులుగా బబులోన్లో ఉన్నప్పుడు, ఆ ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఈ గ్రంథాలను వారు పట్టుకున్నారు, వారు ధ్యానించారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇశ్రాయేలు ప్రజలు, యూదులు మరలా వాగ్దాన దేశానికి వచ్చిన ఈ గ్రంథాలు అక్కడ ఉన్నాయి గనక వారిని పఠించారు, వాటిని ధ్యానించారు. ఈ మాటలే వారికి ప్రేరణ కలిగించాయి. అందుకే సుదూర ప్రాంతం నుంచి యూదుల రాజుగా పుట్టిన వాడిని చూడవచ్చాము అని చెప్పారు. రైట్. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ యోధా నుంచి, యాకోబు నుంచి నక్షత్రం, యాకోబు అనే మాట మనం స్పష్టంగా మనం చూసినప్పుడు యాకోబు అనే మాట
ఇశ్రాయేలీల గోత్రాలకు చెందింది. చూడండి ఒకసారి మరలా ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే, సంఘముల కోసం ఈ సంగతుల గురించి మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైనటువంటి వేగువ చుక్కనై ఉన్నాను. ఎవరిటైనా ప్రకాశమానమైనటువంటి వేకువ చుక్క. ప్రియులరా, యేసు ప్రభువారు లోకంలో ఉదయించారు. యేసు ప్రభువారు మానవ హృదయములో ఉదయించాలి. ఈరోజు ఎన్ని నక్షత్రాలు పెట్టినా, ఎన్ని లైటింగ్స్ పెట్టినా, అవి వెలిగినా వెలగకపోయినా కదా, చాలా చోట్ల మనం చూస్తాం. పట్టణాల్లో డిసెంబర్ 1వ తేదీ వచ్చేసరికి నక్షత్రాన్ని పెడతారు, మళ్ళీ 31వ తేదీని తీసేస్తారు. ఎవరు చెప్పారయ్యా అంటే దానికి సమాధానం ఏమీ లేదు. అదొక మానవ సాంప్రదాయం, దాని గురించి వదిలేద్దాం. కానీ ఈ వేకువ చుక్క అంటున్నారు కదా, యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. ఈ చుక్క ఎవరయ్యా? యాకోబు నుంచి ఉదయించే నక్షత్రం ఎవరయ్యా? ఈ వేకువ చుక్కే మెస్సయ్యగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా గమనించండి. రెండవది, ఇశ్రాయేలీల నుంచి రాజదండము అన్నారు. ఇశ్రాయేలీల నుంచి రాజదండం రావాలి, పరిపాలకుడు రావాలి, రాజు రావాలి. దాని గురించే తూర్పు దేశపు జ్ఞానులు అంటారు, మా రాజును చూడవచ్చామనట్లేదు, జనరల్గా రాజును చూడడానికి వచ్చామనట్లేదు, యూదుల రాజుగా పుట్టిన వానిని చూడవచ్చితిమి. వెరీ క్లియర్ స్టేట్మెంట్. అయ్యా మీరు ఎందుకు వచ్చారు, ఎక్కడికి వచ్చారు అంటే, యూదుల రాజుగా పుట్టిన వానిని మేము చూడవచ్చాం. ఈ మాట ఎవరు చెప్పారు? రండి, ఆదికాండము 49వ అధ్యాయంలోకి వస్తే అవసాన దశలో యాకోబు మాటలు కూడా మనం చూద్దాం. ఆదికాండము 49వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినప్పుడు, షీలోహు వచ్చు వరకు యోదా యొద్ద నుండి రాజదండము తొలగదు. చూడండి, షీలోహు వచ్చు వరకు యోదా నుండి రాజదండము తొలగదు. ఇశ్రాయేలుకి యాకోబు గారికి 12 కుమారులు. అవసాన దశలో మనం 49వ అధ్యాయం చూసినప్పుడు ఒక్కొక్క కుమారుడి దగ్గరికి వచ్చి ఒక్కొక్క మాట చెప్తున్నాడు, తన భవిష్యత్తును చెప్తున్నాడు. ఆయన ప్రవక్తగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ అలా మాట్లాడేటప్పుడు యోదా దగ్గరికి వచ్చాడు. యోదా అనే కుమారుడి దగ్గరికి వచ్చాడు. యోదా, ఇదిగో షీలోహు వచ్చే వరకు యోదా యొద్ద నుండి రాజదండము తొలగిపోదు. అయా, ఇన్ జనరల్గా మనం చూసాం, ఇశ్రాయేలు 12 గోత్రాల నుంచి యాకోబు నుంచి నక్షత్రం వచ్చును. అక్కడి నుంచి మరీ పర్టిక్యులర్, మరలా అక్కడి నుంచి 12 మందిలో ఈ కుటుంబం నుంచే వస్తుందయ్యా, ఈ కుటుంబంలో మరలా ఈ కుమారుడు యోదా. యోదా నుంచి రాజదండము అనే మాట ఉపయోగిస్తున్నారు. ఈ యాకోబు ఇశ్రాయేల్ అనేటువంటి మాటలు మనం చూసినప్పుడు ఆది కాండంలో మొత్తం అంతా మీరు చూసినప్పుడు ఎంత స్పష్టంగా మనకి మెస్సయ్యను గురించిన ప్రవచనాలు కనిపిస్తున్నాయంటే, ఆది కాండం 3వ అధ్యాయంలో నీ సంతానము స్త్రీ సంతానము మెస్సయ్యను గురించినటువంటి వాగ్దానము. ఆది కాండము 12వ అధ్యాయంలో నీ సంతానము, అబ్రహాముతో దేవుడు చెప్తున్నారు, అయ్యా నీ సంతానమును దీవించు వారిని దీవించేదను, శపించు వారిని శపించేదను. నీ సంతానము అనే మాటలో అక్కడ చెప్తున్నారు. అక్కడి నుంచి మరలా ఆది కాండం 49వ అధ్యాయంలో యోదా యొద్ద నుంచి రాజదండం అని మాట్లాడుతున్నారు. అక్కడి నుంచి సంఖ్యాకాండం 12వ అధ్యాయంకి వచ్చేసరికి యాకోబు నక్షత్రం అని చెప్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే బెత్లెహేమును గురించి మాట్లాడారు, మెస్సయ్యను గురించి చాలా సవివరంగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ సంఖ్యాకాండ గ్రంథంలో మెస్సయ్య వచ్చినప్పుడు ఆ నక్షత్రము చేసే పనేమిటో మరలా చెప్తున్నారు. చూద్దాం రండి. సంఖ్యాకాండ గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనం. 24వ అధ్యాయం 17వ వచనం. రాజదండం ఇశ్రాయేలు నుంచి లేపును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనము చేయును. మోయాబు ప్రాంతాలను కొట్టును. చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ మాట అర్థం కావాలంటే, ఈ నక్షత్రము, ఈ రాజదండము ఏం చేస్తుందయ్యా అంటే మోయాబు ప్రాంతాలను కొట్టును. ఈ మాట ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో, అది నీ తల మీద కొట్టును.
ఏం చేస్తుందండి? తలలు పగలగొట్టును ఈ రాజదండం. ఈ రాజదండం ఏం చేస్తుందయ్యా అంటే తలలు పగలగొట్టును. జాగ్రత్త అబ్రహమా, నీ సంతానాన్ని ఎవరైనా కానీ శపిస్తే వారి తలలు పగలగొడతాను. నీ సంతానాన్ని ఎవరైనా కూడా ఏనంటే నేను వారిని శిక్షిస్తాను. మోయాబు శిక్షించబడాలి. పర్యవసానికి ఇక్కడ మనం చూసినప్పుడు అంటున్నారయ్యా ఆ తలలు పగలగొట్టబడాలి. ఇదిగో ఆ కపాలన్నీ తొలగించబడాలి. ఈరోజు రాజదండం ఏం చేస్తుందయ్యా అన్నట్లయితే ఈరోజు చేసే పోరాటం ఏమిటయ్యా అంటే ఇదిగో లోకంలో ఉన్న చీకటిని, లోకంలో ఉన్న పాపాన్ని తల పగలగొట్టాలి. మనలో ఉండేటువంటి ఏ విధమైన చీకటి ఉందో, ఏ విధమైన అవిశ్వాసం ఉందో, ఏ విధమైన వ్యసనాలు ఉన్నాయో, ఏ విధమైన ద్వేషం ఉందో, ఏ విధమైన కోపం ఉందో వాటన్నిటినీ తల పగలగొట్టాలి. జరిగే కార్యం అదే. మెస్సయ్య వచ్చేటప్పుడు ఏం జరగాలి? అయ్యా ఇంతకు ముందు నువ్వు ఎలాగున్నా క్రీస్తు ప్రభులోకి వచ్చాక నీ జీవితం మార్చబడింది, నీ వ్యసనాలు వదిలిపెట్టబడ్డావు, నీ జీవితం అనేది నీలో ఉండేటువంటి ప్రతి శాపాన్ని కూడా ప్రభు తొలగిస్తున్నాడు. ఎందుకంటే పాపము శాపము నిన్ను పాడు చేయటానికి వచ్చాయి. అయితే నిన్ను పాడు చేయటానికి వచ్చిన ప్రతి దానిని కూడా ఆయన ఊరుకోడు. ఆయన ఏం చేస్తాడు? ఆయన యుద్ధం చేస్తాడు, తల పగలగొడతాడు ఆయన. ప్రియులారా గమనించండి, ఎప్పుడైతే ఈ మాటలు చెప్తున్నారో ఈ మాటలన్నిటిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఈ యొక్క రాబోయేటటువంటి ఆ నక్షత్రం ఏదైతే ఉందో, ఆ వేకు చుక్క ఏమైతే ఉందో, ఈ వేకు చుక్క చేసేటువంటి కార్యాన్ని గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఈ వేకు చుక్క ఈరోజు లోకంలో మనం చూసినప్పుడు చాలా రకాలైనటువంటి ఈ విధమైనటువంటి స్టార్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక కాలం అయితే ఫేడ్ అయిపోతూ ఉంటాయి. మంచుకి గాల్లో గట్టి నువ్వు ఫేడ్ అయిపోతూ ఉంటాయి. మనం తొలగిస్తాం, తొలగించకపోయినా అవే పోతూ ఉంటాయి. కానీ ఎప్పటికీ ప్రకాశమానమైన వేకు చుక్కగా మానవాళికి ఉదయించారు. అందుకే మనం యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ప్రారంభం నుంచి ఆ నఫ్తాలి యూదా ప్రాంతంలో మరణ ఛాయ గల ప్రదేశములు గొప్ప వెలుగును చూచి ఉన్నారు. ఏం చూశారండి? గొప్ప వెలుగును చూచి ఉన్నారు. వారందరూ ఎవరయ్యా అనంటే మరణ ఛాయ గల ప్రదేశము. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఆ ప్రజలు ఇదిగో మరణ భయము చేత మానవుడు భయంలో ఉన్నాడు, భయాన్ని తొలగించడానికి యేసు ప్రభు వచ్చారు. ఈరోజు చిన్నపిల్లలు చీకటి అంటే భయం, వెలుతురు కావాలి. యేసయ్య నిజానికి ఈ లోకానికి వెలుగైనటువంటి వాడు. అందుకే అంటున్నారు నేను లోకమునకు నిజమైనటువంటి వెలుగు. ఆయన వెలిగించటానికి వచ్చారు. ఈరోజు మనమందరం కూడా క్రీస్తు ప్రభు యొక్క చిత్తములో వెలిగింపబడాలి. అయితే నిజమైన నక్షత్రము ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నది ఏమిటి? ఆ రోజు ఆ నక్షత్రాన్ని మనం చూసినప్పుడు ఆ నక్షత్రము ఆ జ్ఞానులకు దారి చూపించింది. ఆ దారి చూపించి ఆ నక్షత్రము నిలుచు వరకు ప్రయాణం చేశారు. సో ఇన్ ద సెన్స్ మనం ఆలోచన చేస్తే నక్షత్రానికి ఉండే గుణం ఏమిటి? నక్షత్రానికి ఉండే గుణం ఏమిటి చెప్పాలి? యూదులు ఆ అజ్ఞానులకు నక్షత్రం ఏం చేసింది? దారి చూపించింది. నక్షత్రానికి ఉండేటువంటి గుణం ఏమిటో తెలుసా? దారి చూపించింది. కంప్లీట్ సెన్స్ అది చేరుకునే వరకు అది అలా ప్రయాణిస్తూనే ఉంది. అది ఎక్కడైతే నిలిచిందో అక్కడ మెస్సయ్యను కనుగొన్నారు. అంటే నక్షత్రానికి ఉండే గుణం యేసయ్య దగ్గరకు నడిపించాలి. మేబీ మనం పెట్టే నక్షత్రాలకు జ్ఞానము లేదు, అవి నడిపించలేవు, వాటి ప్రకటించలేవు. కానీ నక్షత్రము ప్రభు దగ్గరికి నడిపించాలి. మరి ఈరోజు ప్రభు దగ్గరికి నడిపించే నక్షత్రాలు ఏమిటి అని ఆలోచన చేస్తే ద ఫస్ట్ థింగ్ ఆయన యొద్దకు నడిపించేటువంటి నక్షత్రము ఈరోజు మనకు అందుబాటులో ఉందేంటో తెలుసా? దేవుని వాక్యం. దేవుని వాక్యం అనే నక్షత్రం. ఈ నక్షత్రాన్ని గురించి పేతురు గారు అంటున్నారు కదా, చూద్దాం. పేతురు గారు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినట్లయితే, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారు వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట వెలిగించు దీపమైనట్టున్నది, దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ఏం చేస్తుందండి? తెల్లవారు వేకువ చుక్క ఉదయించినట్టుగా దేవుని వాక్యము హృదయములో వెలుగుతుంది. దాని మందు లక్ష్యం ఉంచిన ఎడల అది మీకు మేలు. ఈరోజు ప్రభు యొద్దకు నన్ను ఎవరు నడిపించాలి? వాక్యం నడిపించాలి. అందుకే చాలామంది యవన బిడ్డలు చాలామంది దేవుని వాక్యం దగ్గరికి రారు, వినడానికి ఇష్టపడరు. ఎందుకంటే దేవుని వాక్యము అక్కడికి నడిపించేటటువంటిది. ప్రియ దేవుని బిడ్డ,
నీ జీవితంలో దేవుని వాక్యానికి అవకాశం ఇస్తున్నావా? పూర్వం మనకు తెలుసు కిరోసిన్ దీపాలు ఉండే, లాంతర దీపాలు ఉండే. మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. ఈ లాంతర దీపంలో కిరోసిన్ అయిపోతే ఏమైపోతుంది? వెలగటం ఆరిపోద్ది. అలాగే దేవుని వాక్యం లేని జీవితాలు కూడా ఆరిపోతూ ఉంటాయి. మీ ఆత్మీయ జీవితాలు వెలిగింపబడాలి అంటే దేవుని వాక్యానికి ఎక్కువ సమయం ఇవ్వాలి. అందుకే ప్రభు అంటారు, కొండ మీద పట్టణం వలె. ఎలా ఉండాలి? మన సంఘాలు కొండ మీద పట్టణం వలె ఉండాలి. ఎవరైతే ఈ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారో ఆ వాక్యము వారిలో వెలుగుతూ ఉంటుంది. నువ్వు అనేక మందికి క్రీస్తు ప్రభుని చూపించగలుగుతావు. ఈరోజు నువ్వు కట్టే నక్షత్రం చూపించలేదేమో కానీ నువ్వు వాక్యంతో నింపబడినప్పుడు నీ ద్వారా నీ యొక్క కుటుంబము ఆశీర్వదింపబడుతుంది కదా. ఒక ఇల్లంతటికి ఒక బల్బు సరిపోతుందట. నీ ఇంట్లో నీవే ఒక స్టార్, నీవే ఒక నక్షత్రం. నీ ఫ్రెండ్స్ మధ్య, నీ ప్రాంతంలో నువ్వు ఒక వెలుగులా ఉండాలి. బబులోని దేశంలో దానియేలు ఒక స్టార్, ఎస్తేరు ఒక స్టార్, ఐగుప్తు దేశంలో ఏసేపు ఒక స్టార్. ఈరోజు ఏమన్నా బిడ్డలారా, మీరు కూడా స్టార్స్. పెద్దవారులారా, మీరు కూడా ఒక స్టార్స్. మీరు వెలిగివ్వాలి. మీరు వెలిగించబడాలి అంటే దేవుని వాక్యాన్ని కలిగి ఉండటం ద్వారా మీరు వెలిగించబడతారు. ఈరోజు మనమందరం కూడా కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసింది. ఈరోజు అపవాది చేసే పనేంటో తెలుసా? గుడ్డితనం దేవుని దగ్గరికి నడిపించడానికి అవరోధం కలిగిస్తుంది. ఎప్పుడైతే జ్ఞానులు ఆ యూదుల రాజుగా పుట్టిన వాడిని చూడటానికి వెళ్తుంటే మధ్యలో అడ్డంగా వచ్చాడు హేరోదు అంటున్నాడు, అయ్యా ఇదిగో ఆ యూదుల రాజుగా పుట్టేటటువంటి వారి దగ్గరికి వెళ్తున్నారేమో, ఆ సమాచారం నాకు చెప్పండి. ఏదో ఒక అడ్డంకు దేవుని దగ్గరికి రావాలి అంటే. అపవాది కూడా ఈరోజు లోకంలో అనేక వ్యాపకాలను అడ్డుగా పెట్టింది. నిజమైన వెలుగును ఎవరు కూడా దాయలేరు. మనకు మాట వింటాం, సూర్యుని అరిచేత్తో ఆపలేము అంటాం, అవునా కదా? దేవుని వాక్యం కూడా అంతే. దేవుని వాక్యము విలువైనటువంటిది. దేవుని వాక్యంతో ఎప్పుడైతే నింపబడుతున్నావో నువ్వు వెలిగించబడతావు. చూడండి, కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశమానము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగచేసింది. కనుక ప్రియులారా, దేవుని వాక్యాన్ని ప్రేమించినట్లయితే అది నిజమైనటువంటి దేవుని యొక్క వెలుగును చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యంలోకి వచ్చావో నీ జీవితం ఎలా మారుతుందో చూపిస్తాను. చూడండి, ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలని మనం చూసినట్లయితే, ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల్లో, మీరు మూర్ఖులైన వక్రజనముల మధ్య నిరపరాధులు, నిష్కళంకులు, అనింజులైన దేవుని కుమారులంటూ సణుగులు సంశయములు మాని సమస్త కార్యములు చేయడి. అట్టి జనముల మధ్య మీరు జీవవాక్యము చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. దేవుని వాక్యం అంటే ఎలా ఉంటుందట? జ్యోతుల వలె కనబడుతున్నారు. ఎలాంటి ప్రజలైనా, ఎలాంటి స్థితిలో ఉన్నా నువ్వు జ్యోతిలాగా వెలిగించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ప్రభు వాక్యాన్ని కలిగి ఉన్నావా? ప్రభు వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? ప్రభు వాక్యాన్ని ప్రేమించావా? ఈరోజు లోకంలో నువ్వు ఒక నక్షత్రంలాగా, నువ్వు ఒక స్టార్ లాగా ఉండాలని దేవుని ఉద్దేశం. అలా వెలిగించబడేటప్పుడు దేవుడు చేసే కార్యం ఏమిటో తెలుసా? నిన్ను శపించు వారిని, దూషించు వారిని ఆయన శపిస్తాడు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తారు. మనుషులు నిన్ను శపించలేరు, మనుషులు నిన్ను పాడు చేయలేరు. ఎందుకంటే దేవుని వాక్యము చేత నింపబడ్డావు. అటు రీతిగా దేవుని కృపను బట్టి మీ హృదయాలలో దేవుని యొక్క ఆశీర్వాదాలతో నింపబడులాగున ఈ క్రిస్మస్ శుభాలు మీకు తెలియపరుస్తూ, లోకంలో ఉండే ఆచారాల కంటే దేవుని చిత్తమైన ఆత్మీయ జ్ఞానంతో నింపబడాలని కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. రైట్.